అన్నమయ్య జిల్లా రాయచోటిలో హై టెన్షన్ నెలకొంది. రాయచోటిలో ఉగ్రమూకల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు రాయచోటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించి రాయచోటి నుంచి బయటకు వెళ్లే వాహనాలు, లోపలికొచ్చే వెహికల్స్ ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాయచోటితో పాటు ప్రధాన వ్యాపార సముదాయాలైన ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఉగ్రవాదులు వివాహం చేసుకున్న మహిళల వివరాలు, వివాహం జరిపించిన పెళ్లి పెద్దలపై కన్నేసిన పోలీసులు అదే స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో రాయచోటిలో జరిగిన అల్లర్లతో ఉగ్రమూకలకు ఏదైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి మహమ్మద్ సిద్దికి, మన్సూర్ అలీని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగే లోకల్గా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా వాళ్ళిద్దరి భార్యలైనటువంటి సైరా బాను, షమీంను కూడా అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నేరుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నివాసాల దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, దాదాపు దశాబ్దాల క్రిందటే రాయచోటిలో మకాం వేసినటువంటి ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి వివాహం, అంటే లోకల్గా ఉన్నటువంటి ఇద్దరు పేద మహిళలను వివాహం చేసుకున్నారు. గాలివిడి ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళను, అలాగే లోకల్గా రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడంతో అసలు వీళ్ళిద్దరికి వివాహం జరిపించడానికి గల కారణాలేంటి, ఆ సమయంలో వీళ్లకు ఆశ్రయం ఎలా ఇచ్చారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే 50 ఐఈడీలు, అలాగే 30 బాంబుల తయారీకి సంబంధించినటువంటి సామాగ్రి వీళ్ళ ఇళ్ల దగ్గరికి ఎలా వచ్చింది, వీళ్లకు స్థానికంగా ఉన్నటువంటి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలో దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా అన్నమయ్య జిల్లా పోలీసులు, అన్నమయ్య రాయచోటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీసులతో పాటు రాజంపేట, మదనపల్లె సబ్ డివిజన్లో ఉన్నటువంటి దాదాపు 300 మంది పోలీసులతో క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించారు. రాయచోటి నగరంలో అలాగే ఈ వీధుల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వాళ్లకు సరైన జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కావడంతో పాటు దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇక్కడే మకాం వేయడంతో వాళ్ళు వచ్చినటువంటి సమయం నుంచి ఇప్పటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి కదలికల మీద, అలాగే వాళ్ళకు వివాహం జరిపినటువంటి పెద్దల మీద కూడా నిఘా పెంచారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇది దేశానికి సంబంధించిన భద్రత విషయం కాబట్టి చాలా గోప్యత పాటిస్తున్నారనే చెప్పవచ్చు. దాదాపుగా 15 నుంచి 20 మంది వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఆ విచారణలో మరిన్ని విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. 1992లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి మహమ్మద్ సిద్దికి టెక్నికల్గా పరికరాల మీద మంచి పట్టు ఉండడంతో ఈ బాంబుల తయారీకి సంబంధించినటువంటి సామాగ్రిని దేశ విదేశాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసేదానికి తనకున్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించారనేది ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. 1992లోనే తమిళనాడుకు చెందినటువంటి సిద్దికి, మన్సూర్ అలీకి ఇద్దరికి కూడా పాస్పోర్టులు రాయచోటికి రాక మునిపే ఉండడంతో వీళ్లకు దేశ విదేశాలతో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ రేంజ్లో ఉందో కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో దొరికినటువంటి పాస్పోర్ట్ల మీద సీల్స్ ఉన్నాయి. ఆ సీల్స్ను బట్టి వీళ్ళు విదేశీ పర్యటనలు కూడా చేసినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే అంతర్రాష్ట్ర టెర్రరిస్టులతో పాటు వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను, అలాగే ఆర్థిక లావాదేవీల మీద ప్రధానంగా విచారణ కొనసాగుతోంది. ఎందుకంటే మన్సూర్ అలీ చీరల వ్యాపారం చేస్తూ ఉంటాడు. 2000 రూపాయల విలువైనటువంటి చీరను కేవలం 700 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నారని చెప్పి స్థానికుల ద్వారా తెలుస్తోంది. అంటే తను వివాహం చేసుకున్నటువంటి సమయంలో ఆర్థికంగా చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మన్సూర్ అలీ భార్య పోలీసులకు చెప్పినటువంటి కోణంలో ఆర్థిక లావాదేవీల మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బ్యాంకు అకౌంట్ ఖాతాలు కూడా ఎక్కడెక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయి, అలాగే సాధారణంగా దొరికే వస్తువులతోనే ఇంత పెద్ద స్థాయిలో బాంబుల తయారీ జరిగే ప్రక్రియ కాదు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎందుకంటే పోలీసులకు ఇది ఒక ఛాలెంజింగ్గా భావిస్తున్నారు. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అలుమా అనేటువంటి దక్షిణ భారతదేశంలో పెద్ద ఉగ్రవాద సంస్థ అనేటువంటి దానికి వీళ్ళు క్రియాశీలకంగా పనిచేశారని గుర్తించారు కాబట్టి పోలీసులు అయితే ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో ముమ్మరం చేశారు. దర్యాప్తును కూడా క్లోజ్ చేస్తున్నారు. థాంక్యూ సురేంద్ర.